ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో రకాల శ్రమలను, కష్టాలను ఎదుర్కొంటూనే ఉంటాడు. కష్టం లేకుండా సాఫీగా సాగిపోయే బ్రతుకు ఎవ్వరికీ లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరి పరిధి ప్రకారం వారికి తలదన్నే సమస్యలు వస్తూనే ఉంటాయి. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని సాన్నిధ్యంలో అభివృద్ధి చెందే సమయంలో సాతాను అనేక రకాలుగా దేవుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటుంది. అయితే ఈ అపవాది చాలా స్ట్రైట్గా ఎవ్వరిని ఇబ్బంది పెట్టదు. ఎవరి వేలితో వారికన్నే పొడుచుకునేలాగా సమస్యలను సృష్టిస్తుంది. ఇవి ఎలాంటివి, ఎవరి వల్ల ఏ రూపంలో విశ్వాసులు తప్పిపోతారో పరిశుద్ధ గ్రంథం ద్వారా మన ప్రభువు మనకి తెలియచేశారు. వాటిని ఈ వీడియోలో క్లియర్గా ధ్యానించుకుందాము. మొదటిది అబద్ధ క్రీస్తులు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు మరియు 24వ వచనము. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. 24వ వచనంలో అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు అని వ్రాయపడి ఉన్నది. అపవాదికి ప్రజల నాడి బాగా తెలుసు. అదే అద్భుతాలు చెయ్యడము, కార్యాలు జరిగించడము. ఎప్పుడైనా వింతలు, అద్భుతాలు చేసిన వారు దేవుని చేత పంపబడిన వారిని రుజువు చేయుటకు ఈ వింతలు, అద్భుతాలు సరిపోవు. ఎంతో జ్ఞానవంతులు, నీతిమంతులు కూడా ఎంత తేలికగా మోసపోగలరో దేవునికి తెలుసు. అలాంటిది జరగకూడదని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళితే సమస్యలు పరిష్కరించబడతాయి అని ఆలోచించడమే మానవ బలహీనత. ప్రయాసపడి భారం మోయువార్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదను అన్న వాక్య భావము దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర మాత్రమే మన ప్రయాసను విడిచిపెట్టాలి తప్ప వ్యక్తుల వద్ద కానే కాదు. సన్నిధికి వ్యక్తికి మధ్య ఉన్న తేడా తెలుసుకోగలిగితే ఈ ఉచ్చులో మనం చిక్కుకోము. దేవుడు ఎన్నుకొన్నవారు క్రీస్తు సత్యాన్ని బోధించి అందు నడిపించే జ్ఞానం పొందినవారుగా ఉంటారు అని మనం గ్రహించాలి. రెండవది దొంగ సేవకులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనాల్లో ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు అని వ్రాయపడి ఉన్నది. సాతాను ఎప్పుడూ సాతానుగా వాణ్ణి వాడు ప్రొజెక్ట్ చేసుకోడు. పాపాన్ని పాపంలాగా, దుర్మార్గాన్ని దుర్మార్గంలాగా కనిపించేలాగా చేయడు. తనను వెలుగులాగా మెరిసిపోతూ చాలా ఆకర్షణీయంగా చేసుకోగలడు. దేవుని వాక్కును త్రోసిపుచ్చడం చాలా సహజంగా మన ఆలోచనలకు అనుగుణంగా అనిపించేలా చేయగలడు. పాపాన్ని నీతి న్యాయాల్లా కనిపించేలాగా చేయగలడు. లోకమంతటిని తలక్రిందులు చేసి సత్యాన్ని అబద్ధంలాగా, అబద్ధాన్ని సత్యంలాగా, చీకటిని వెలుగులాగా, వెలుగుని చీకటిలాగా కనిపించే ప్రయత్నం చేస్తాడు. నేటి సమాజంలో ఈ ప్రయత్నము చాలా వరకు విజయవంతంగా ఉంది. మనుషుల్లో అనేకులు వాడికి సహాయకులుగా ఉన్నారు, కానీ వారు కూడా ఇదే దైవ నడిపింపు అనే భ్రమలో ఉన్నారు. ఇలాంటి వారికి కలుగు తీర్పు లేఖనంలో వ్రాయపడి ఉన్నది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపనియు, తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ అని వ్రాయపడి ఉన్నది. మూడవదిగా దొంగ అపోస్తలులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు అని వ్రాయపడి ఉన్నది. పౌలు భక్తుడు దేవుని ఆత్మతో మాట్లాడుతూ కొరింథులో ఉన్న అబద్ధ మత బోధకుల గురించే కాక అన్ని తరాల్లోనూ, అన్ని చోట్ల క్రీస్తువారి పేరుతో వచ్చే అబద్ధ బోధకుల సంగతి బయట పెట్టాడు. వీరి గురించి కొన్ని సంగతులు చెప్పాడు పౌలు భక్తుడు. వీరు నిజ సేవకులు కాదు, దేవుడే తమను పంపాడు అంటారు, కానీ నిజంగా ఆయన పంపలేదు. అపోస్తలులు కాకయే వారు అపోస్తలులమని చెప్పుకునేవారు ఉన్నారని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయపడి ఉన్నది. వీరు మోసంగా పనిచేసేవారు. వారి పద్ధతులు, వారి సందేశం కూడా మోసకరమే. వీరి ఉద్దేశము ఇతరులను మోసం చేయడమే.
వీరు మారువేషం వేసుకునేవారు. ఇతరులు తమను క్రీస్తు రాయబారులుగా భావించాలని తమ బయటి ప్రవర్తనను మార్చుకుంటారు, కానీ తమ చెడు హృదయాలను మార్చుకోలేరు. వీరు నీతి న్యాయాలకు సేవకుల్లా నటిస్తారు. వాటి గురించే మాట్లాడతారు, కానీ నిజానికి వారు పాపానికే సేవకులు. దేవుడు వీరి క్రియలను బట్టి వీరిని దండిస్తాడని లేఖనం సెలవిస్తుంది. 4వది అబద్ధ బోధకులు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అని వ్రాయపడి ఉన్నది. అనేక శతాబ్దాలుగా ఎంతో విజయవంతమైన ఈ పద్ధతిని సాతాను అంత తేలిగ్గా వదులుకోడు. భూమి మీద మొట్టమొదటి కపట ప్రవక్త సాక్షాత్తు సాతానే. కపట ప్రవక్తలు ముందుగా వ్యక్తుల ఆత్మలను, మొత్తంగా సంఘాలను నాశనం చేస్తారు. మత సంబంధమైన అబద్ధాలు చాలా ప్రమాదకరమైనవి. సాతాను చెప్పిన మొట్టమొదటి అబద్ధము మానవాళి అంతటినీ పతనం చేసేసింది. అతడి అనుచరులు అవే అబద్ధాలు చెప్తూ మనుషులను పతన స్థితిలోనికి ఉంచుతారు. 5 అబద్ధ ప్రవక్తలు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని వ్రాయపడి ఉన్నది. ఈ లోకంలో దేవుని ఆత్మ ఉన్నది అన్నది ఎంత వాస్తవమో, దురాత్మలు కూడా ఉన్నాయి అన్నది అంతే వాస్తవం. ఇవి తప్పు సిద్ధాంతాలు బోధించేలాగా మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాయి. చాలామంది దేవుడు ఇలా చేయబోతున్నాడు లేదా అలా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ప్రవచనాలు రక్షణ కొరకే అని మనం గుర్తించాలి. విశ్వాసులు సత్యం చెప్తున్నామని బోధించే ప్రతి మనిషిని నమ్మకుండా పరీక్షించి తెలుసుకోవాలి అనే విషయాన్ని దేవుడు స్పష్టం చేశాడు. 6వది తప్పుడు సువార్త. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు ధ్యానిస్తే పౌలు భక్తుడు వేరొక సువార్త అంటున్నాడు. ఇక్కడ పాప విముక్తి రక్షణ అంటే దేవుడు ఉచితంగా ఇచ్చేది. దీనికి మన నుండి దేవునికి కావాల్సింది నమ్మకము లేదా విశ్వాసము. వేరొక సువార్త అంటే పాప విముక్తి క్రీస్తు వారి రక్తంలో కడగబడటం వలన లభించే రక్షణ మాత్రమే కాదు, కొన్ని ఆచారాలు, కొన్ని నియమాలు, పద్ధతులు కూడా పాటించాలి అని బోధించడం. నేటి సమాజంలో ఎవరికి వారే పద్ధతులు, ఆచారాలు పెట్టుకొని అదే నిజరక్షణ అని జీవిస్తున్నారు. ఒక్కో సంఘానికి ఒక్కో ఆచారం, ఒక్కో పద్ధతి. అయితే రక్షింపబడడానికి క్రీస్తు వారి రక్తంలో కడగబడటము, క్రీస్తు వారిని విశ్వసించడము తప్ప వేరొక మార్గం లేనే లేదు. 7వది తప్పుడు సిద్ధాంతాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది అని వ్రాయపడి ఉన్నది. ఈ వచనం నుండి గ్రహించాల్సిన ముఖ్య విషయము, ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేది దేవుని కృప మాత్రమే. 8వది అబద్ధ సూచక క్రియలు చేయువారు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధమైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును అని వ్రాయపడి ఉన్నది. క్రీస్తు వారి రాకడ ఎలా దేవుని పని అయ్యుందో అలాగే క్రీస్తు విరోధి రాకడ సాతాను పని. క్రీస్తు వారు కూడా పొందనంత ప్రజాదరణ క్రీస్తు విరోధి పొందుతాడు. ఎలా అంటే వాడు చేసే సూచక క్రియలు, మహత్కార్యాల వలన. ప్రజలకు మంచితో పని లేదు. ఏ దారైనా వారికి కావాల్సింది జరిగితే చాలు. ఇదే సాతానికి అవకాశం. క్రీస్తు వారు చేసినట్టే అనేక సూచక్రియలు చేయటం వలన ప్రజలు వాడిని విశ్వసిస్తారు. అయితే అపవాది ఇహలోక ప్రయోజనం ఎరచూపి పరలోక స్థానాన్ని దొంగలిస్తుందని మానవుడు గ్రహించాలి. ఈ విధముగా అపవాది ఉచ్చులో చిక్కుకున్నవారు విశ్వాసుల వలె ఉంటారు, క్రైస్తవుల వలె కనపడతారు, కానీ క్రీస్తు వారికి అవమానకరంగా ఉంటారు. వీరు చేసే భక్తి దొంగ భక్తి అని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో, వీరు చేసే ఆరాధన వ్యర్థ ఆరాధన అని మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాల్లో,
వీరు చేసే ప్రార్థన దొంగ ప్రార్థన అని యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రతి విశ్వాసి నిజ రక్షకుణ్ణి గుర్తెరగడమే కాక నిజ దేవుని మార్గాన్ని, నిజ దేవుని బోధని తెలుసుకొని క్రైస్తవ విశ్వాసంలో ముందుకు సాగాలని లేఖనం స్పష్టం చేస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమేన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమేన్.